హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఏం చేద్దామంటే అంటే వెజిటబుల్స్ ఏమీ లేవు, ఇప్పుడు అడ్జస్ట్ కావట్లేదు, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో మనం బయటికి వెళ్ళలేని సిచ్యుయేషన్లో ఉన్నాము. అందుకు అసలు కూరగాయలు లేవు మన దగ్గర. అందుకే మీకు కూడా ఏంది వెరైటీలు ఏం చూపించట్లేదు, నేను ఏమున్నా కొనుక్కొచ్చుకుంటున్నాం కొన్ని. సో నిజంగా మార్కెట్ పోతే కూడా కూరగాయలు సరిగ్గా లేవండి. అంటే పోయే సిచ్యుయేషన్ లేదు, పొరపాటున కొంచెం ఒక టైం తీసుకొని పోతే కూడా అక్కడ ఏం వెజిటబుల్స్ లేవు, ఉన్నా మంచిగా లేవు, రేట్లు కూడా ఒక రేంజ్లో ఉన్నాయనుకోండి. బట్ ఎనీవే ఈ సిచ్యుయేషన్లో మనం ఎవరిని బ్లేమ్ చేయలేము, ఏం చేయలేము. సో ఆ ఆలోచనతో ఏం చేయాలనుకుంటే ప్రతి పూట ఏం కూరగాయలు చేయాలని అర్థం కావట్లేదు యాక్చువల్గా. సో అప్పుడు సడన్గా స్ట్రైక్ అయింది మనకు ఒకటి మల్టీపర్పస్ గ్రేవీ ఒకటి వచ్చు కదా. సో అది చేసి చూపిస్తే ఎలా ఉంటుంది, నేను చేసుకుంటున్నా అదే విధంగా మీకు చేసి చూపిస్తే ఒక పని అయిపోతుంది, మీకు కూడా చేసుకుంటారు కదా అని అనిపించింది. సో అది ఈరోజు మనం చేసుకుందాము. నాలుక చెప్పబడిపోయిన కొంచెం ఒక్కొక్కసారి ఏం తిన్నా టేస్ట్ రాదు కదా, అలాంటి టైంలో కూడా ఇది చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా చెప్తున్నా. ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి చెప్పండి నాకు, ఓకేనా. ఉల్లిగడ్డలు ఉంటే సరిపోతుంది. ఉల్లిగడ్డలు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, జీలకర్ర, ధనియా పౌడర్, పసుపు, మిరప్పొడి, ఉప్పు, ఆయిల్. ఇది రోస్టెడ్ మేథీ పౌడర్ అనమాట. ఇది కొబ్బరి, ఎండు కొబ్బరి. ఇది చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇదనమాట, ఇన్నే కావాలి, ఇంకేం వేరే వెజిటబుల్స్ ఏం అవసరం పడదు. అయితే ఈ ఉల్లిపాయలను ఏం చేస్తా అంటే మనకు ఒక కట్టెల పొయ్యి ఫెసిలిటీ ఉంది, బొగ్గులు ఉన్నాయి, లోపల కాలుతుంది కాబట్టి. ఎందుకంటే ఇందాకే జొన్న రొట్టె చేసామన్నమాట, యాజ్ ఇట్ ఈస్గా ఉంది చూడండి, పెనం అలాగే ఉంది, కట్టెలు అలాగే ఉన్నాయి. సో దీంట్లో ఏం చేద్దామంటే నేను డైరెక్ట్గా బొగ్గుల్లో వేసి ఇది కాలుస్తాను, నిప్పుల్లో వేసి. బట్ మీకు అవైలబుల్ ఉండదు కాబట్టి చిన్న చిన్న ముక్కలు కోసేసి కొంచెం ఆయిల్ వేసేసి వేయించుకుంటే సరిపోతుంది. బట్ మనకు అవైలబిలిటీ ఉంది కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఊర్లో నానమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు, సేమ్ మెథడ్ మీకు చేసి చూపిస్తున్నాను నేను. చూడండి, యాజ్ ఇట్ ఈస్గా దీన్ని నిప్పుల్లో వేసేస్తున్నాను. ఉల్లిగడ్డ కాలుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే చిన్నగా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరిది, దీన్ని కొంచెం వేయించుకోవాలి. యాక్చువల్గా అలాగే వేసినా ఏమవ్వదు, కానీ కొంచెం వేయించడం వల్ల దాని టేస్ట్ ఇంకొక రేంజ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని కాస్త వేయించుకుందాం. యాక్చువల్గా నేను చేస్తున్నది మా ఊర్లో మా నానమ్మ వాళ్ళు, మా నానమ్మ వాళ్ళ అమ్మ ఉండేది కదా, తను చేసే పర్ఫెక్ట్గా చేసే ఫిష్ గ్రేవీ ఇది. బట్ నేను ఫిష్ గ్రేవీ అని చెప్పాను అనుకోండి, వెజిటేరియన్స్కి నచ్చదు, అందుకే నేను చెప్పట్లేదు అలా. బట్ నేను వెజిటేరియనే కాబట్టి నేను చెప్తున్నా, ఇందులో ఫిష్ గ్రేవీ అనేది పేరు, అంతేగాని అందులో ఫిష్ ఉండదు, ఏముండదు. సో మనం అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చక్కగా చేసుకోవచ్చు దీన్ని. చామగడ్డ పులుసు, ఎగ్గు పులుసు, ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు తెలుసా అండి. మీరు ఒకసారి గ్రేవీ టేస్ట్ చేయండి, మీకే ఐడియా వస్తుంది ఏమేమి వేయచ్చు, ఎలా చేసుకోవచ్చు అనేది. చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఆల్రెడీ మనం చాలాసేపు అయింది పెంక పెట్టి, అందుకే ఇలా వేడైపోయాయి. ఇంకా చాలు ఇవి. దీన్ని మనము ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా వేగితే సరిపోతుంది. వింటున్నారా అర్జున్ గారి సౌండ్? వాళ్ళ అక్కీడ కూర్చొని వీడియో తీస్తుంది, వాడి దగ్గర ఆడుకునేకి లేదని అరుస్తూ ఉన్నాడు. సో ఉల్లిగడ్డలు కూడా మనకు వేగుతున్నట్టున్నాయి ఆల్మోస్ట్. ఇంకా మనకు పెంకతో పని లేదు కాబట్టి దాన్ని తీసి అక్కడ పక్కన పడేస్తే మనకు బాగా కనపడతాయి మన ఉల్లిగడ్డలు. ఇంకొంచెం అటు ఇటు చేసుకోవచ్చు. ఒక్కసారి తిప్పుదాం. ఒకవైపు కాలిపోయాయి, ఇంకొక వైపు కొంచెం సేపు ఉంటే. యాక్చువల్లీ ఇట్లా పొయ్యిలో నిప్పుల మీద కాలవడాన్ని నిప్పులు వేసి కాలువండి, లేదంటే పొయ్యిలు వేసి కాలుద్దాం ఇట్లా అన్నారు. కుమ్ములో పెట్టుండి అంటారు అనమాట. ఊళ్ళో ఏమంటారంటే నానమ్మ వాళ్ళు కుమ్ములో పెడితే మంచిగా మగ్గుతాయిలే, కుమ్ములో పెట్టేసేయండి అంటారు. కుమ్ములో పెట్టడం అంటే ఇట్లా నిప్పులో పెట్టి అలా వదిలేయడం అనమాట దాన్ని. సో ఒక్కొక్క దానికి ఒక భాష ఉంటుంది, ఒక్కొక్క వర్డ్ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని కాసేపు వదిలేద్దాం, అలోపు దీన్ని పొట్టుకు తీద్దాం. సేమ్ మనం పచ్చడి వంకాయకు
పచ్చి పులుసు వంకాయ, పెద్ద వంకాయ కాల్చుకున్నట్టే. కాలుతుంది. సరే, ఇది చల్లారని ఈలోపు ఏం చేద్దామంటే మనము ఈ కొబ్బరిలను ఫస్ట్ ఒకసారి ఒక తిప్పుడు తిప్పేద్దాం. అది అయిపోయిందా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఉల్లిగడ్డలను బాగా కుమ్ములో పెట్టి కుమ్మిచ్చిన ఉల్లిగడ్డలను అందులో వేసేద్దాం. ఇది చేసినప్పుడు ఏం చేయాలంటే క్వాంటిటీ ఎక్కువ చేసి పెట్టుకోవాలా. అందుకే 3 ఉల్లిగడ్డలు పెద్దవి వేసాను. కొంచెం కలిసాయి, కాకపోతే వాటర్ లేదు కాబట్టి సరిగ్గా మెదగదు. దీంట్లో ఏం చేద్దామంటే ఫస్ట్ చింతపండును నానబెట్టుకున్నాను నేను. చింతపండు గుజ్జు వేయడం కానీ పులుసు వేయడం కానీ చేయొద్దు. డైరెక్ట్గా నానబెట్టిన చింతపండుని ఇలాగే వేసేయాలి. అందులో వేసేసి తర్వాత చూసుకుందాం. పులుపు కాస్త నీళ్లు పోస్తే అది బాగా తిరుగుతుంది అన్నమాట. చూడండి, ఇలా అయ్యింది. ఇందులో ఓన్లీ మనం కొబ్బరి అండ్ చింతపండు, ఉల్లిపాయలు మాత్రం వేసాము. దీంట్లో ఏం చేయాలంటే మళ్ళీ సపరేట్గా తాలింపు పెట్టడం అలాంటిది ఏమీ ఉండదు ఇందులో. సో ఈ క్వాంటిటీ ఎక్కువైంది కాబట్టి నేను కొంచెం తీస్తాను పక్కకి. మళ్ళీ అవన్నీ పట్టదేమో చూద్దాము. కొంచెం తీస్తాను, అంత ఎక్కువ తీయను. తర్వాత కలిపేద్దాం దీన్ని. ధనియాల పౌడరు, పసుపు, మిరప్పొడి కొంచెం ఎక్కువే పడుతుంది. సాల్ట్, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది మాత్రం కంపల్సరీ వేయాలండి. మెంతి పౌడర్, రోస్టెడ్ మేథీ పౌడర్ కంపల్సరీ వేయాలి. కాస్త ఎక్కువే పడుతుంది. ఇంకా ఎర్రగా మిరపపొడి తీసుకుంటే చాలా కలర్ఫుల్గా కూడా కనపడుతుంది. సో మెంతి పౌడర్ వేయడం అనేది మస్ట్, కంపల్సరీ వేయాలి, మిస్ చేయొద్దు. ఇది ఆల్మోస్ట్ గ్రేవీ 100% రెడీ అయిపోయిందండి. ఇంకేం వేయక్కర్లేదు దీంట్లో. ఇందులో చూసేసారా పెద్ద పెద్ద 3 ఉల్లిపాయలు వేసాను, 2 కొబ్బర్లు వేసాను. 2 కొబ్బర్లు ఈ సైజువి. మిగతా అన్నీ కూడా మ్యాక్సిమం 3 నుంచి 4 స్పూన్ల మిరప్పొడి పడింది, 2 స్పూన్ల ధనియాల పొడి, దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ పడ్డాయి. సో సూపర్ టేస్ట్ ఉంటుంది. పులుపు మాత్రం ఇంకొంచెం పడుతుంది. ఎలాగో మనం కొంచెము ఇది పేస్ట్ తీసి పెట్టాం కదా, దాంట్లో ఆ చింతపండు అది కూడా పడుతుంది అనమాట. దీంట్లో కర్రీ చేద్దాం. నిలువ ఉంటుంది. కరెక్ట్గా చెప్తున్నాను కదా, ఫ్రెష్గా చేయగానే చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ వరకు కూడా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నూనె వేసుకుందాం. నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి, ఇందులో గరం మసాలా అలాంటిది ఏమీ పట్టదు. కాకపోతే కొన్ని లవంగాలు వేస్తాను అంతే. కొన్ని కాదు, ఒక 10-12 లవంగాలు వేస్తాను. వీటిని కూడా చితక్ కొట్టకుండా వేస్తే ఓన్లీ ఫ్లేవర్ దిగుద్ది మనకి. సో టేస్ట్ బాగుంటుంది, ఘాటు రాదు అంతే. జీలకర్ర మస్ట్. ఇది నువ్వుల నూనె, అందుకే నూరగ వస్తుంది. చూడండి, జీలకర్ర మంచిగా స్మెల్ వస్తుంది లైట్గా. ఈ టైంలో డైరెక్ట్గా ఇది వేయడమే. ఒకసారి పులుపు చెక్ చేసి ఇంకెంత మీరు చింతపండు పడుతుందో చెక్ చేద్దాం. మనం కొంచెం పడుతుంది. సో ఇంకొంచెం చింతపండు ఇలాగే వేసుకుందాము. యాక్చువల్గా నేను రెగ్యులర్గా అయితే ఇంట్లోకి కాస్త ఒకేసారి చేసి పెట్టుకుంటాను కాబట్టి ఎక్కువ చేస్తాను. మీరు క్వాంటిటీ తక్కువ అంటే ఒకటేసారి మన జార్లోకి సరిపోద్ది. మనకి అన్నీ సరిపోయాయి. కాస్త ఉప్పు కూడా పడుతుంది, అది కూడా ఇప్పుడే వేస్తాను దీంట్లో. ఎంత వాటర్ కావాలి, ఎంత థిక్నెస్ కావాలనేది ఇప్పుడే డిసైడ్ చేసుకొని
వాటర్ ఇప్పుడే వేసుకోవాలి, మధ్యలో కలపడం కానీ తర్వాత కలపడం కానీ చేయొద్దు. ఒక్కసారి మంచిగా ఉడికి ఆయిల్ తేలిందంటే ఇంకా అయిపోయింది అనమాట, డన్. ఇంకా దాని తర్వాత ఏమీ కలపొద్దు దాంట్లో. సో మనం కాస్త వాటర్ ఇప్పుడు వేద్దాం, ఎందుకంటే ఉడకడానికి టైం పడుతుంది, దగ్గర అవుతుంది అది. మూత పెట్టేద్దాం, బాగా ఉడకాలి అండ్ మంచిగా ఆయిల్ అంతా పైకి తేలాలి. సో అలా అయితేనే నిలువ ఉంటుంది. సో ఇప్పుడు మూసేసి జాగ్రత్తగా ఇలా కప్పేద్దాం. చూడండి, అప్పుడెప్పుడు జొన్నరొట్టె తినుకుంటూ చెప్పాను మీకు, ఆ గ్రేవీ చూపిస్తాను, మల్టీపర్పస్ గ్రేవీ అనేసి. సో ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చింది, అది చూపించాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది, ఈరోజు చూపిస్తాను మీకు. సో చేసుకొని చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. మీకు అసలు మంచి ఎర్ర మిరపపొడి వేస్తే ఇంకా సూపర్ కలర్ వస్తుంది యాక్చువల్గా. సో మా మిరప్పొడి కొంచెం కలర్ తక్కువ, కుత ఉడుకుతా పైకి వచ్చేస్తుంది, టప్ టప్ లేస్తుంటుంది అనమాట. అసలు జాగ్రత్తగా ఉండండి కొంచెం, ఎందుకో ఈ గ్రేవీ అట్లా అవుతుంది మరి, ఒక రేంజ్లో ఉడుకుతుంటుంది అది. ఇట్లా వేసి వేయంగానే మళ్ళీ అది కూడా టైం కూడా తీసుకోదు. ఇలా కలిపేటప్పుడు జాగ్రత్త అండి, అది చూడండి ఎలా ఉడుకుతుంది, అంత పైకి చిట్లుతుంది యాక్చువల్గా. సో జాగ్రత్తగా కలిపేసి మూసేసుకోండి, లేదంటే మొహం మీద పడుతుంది. చూడండి, కట్టెలు ఆరిపేసి పక్కకు పెట్టాను, చక్కగా మగ్గిపోయింది, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇది. ఇంకా దీన్ని తీసి పెట్టేసుకోవడమే మనం. ఇలా రావాలి, ఇలా వస్తేనే మనకు 15 days పాటు పర్ఫెక్ట్గా నిలువ ఉంటుంది అనమాట. ఇలా వచ్చే వరకు సిమ్లో ఉడకబెట్టేసి ఇంకా మనం దించేసుకోవడమే. ఇదన్నమాట ఫైనల్ ఏంటంటే వెజిటేరియన్ ఫిష్ గ్రేవీ, మల్టీపర్పస్ గ్రేవీ కర్రీ. అండ్ ఇంకేం చెప్పొచ్చు, అంతే. సో ఇలా తయారు చేసుకున్నాము. దీన్ని చక్కగా బాక్స్లో పెట్టేసి చల్లారంగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎప్పుడు ఏం కావాలన్నా, ఇప్పుడు ఒక 4 eggs వేసి కర్రీ చేసుకోవాలనుకోండి, ఒక 2-3 స్పూన్లు వేసేసి మళ్ళీ కొంచెం వాటర్ వేయండి, ఏం కాదు. మీకు సాల్ట్ పడితే పడుతుంది, కానీ మిగతా ఏ మసాలాలు పట్టవు. కొంచెం వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ పడితే చెక్ చేసుకోండి, లేదంటే అవసరమే ఉండదు. సో అప్పుడు బాయిల్డ్ ఎగ్స్ వేయడమా, లేదంటే మంచి చామగడ్డ ఉడకబెట్టి ఈ గ్రేవీలో వేసేసి కాస్త ఉడకబెట్టేసి తీసేసుకోవడమా. ఇంకా మీకు ఫిష్ దొరికితే, నాన్ వెజ్ తినే వాళ్ళకు ఫిష్ దొరికితే ఫిష్ పండగే ఇది. పర్ఫెక్ట్గా ఊర్లో నానమ్మ, అమ్మమ్మ, అవ్వ వండిన స్టైల్ ఫిష్ గ్రేవీ కర్రీ ఇదనమాట. ఇంకా ఎగ్జాక్ట్గా ఎందుకు పొయ్యిలో పెట్టి అన్నీ చూపించారంటే పర్ఫెక్ట్గా ఇలాగే చేస్తారు. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేశాను కాబట్టి సూపర్ టేస్ట్ వచ్చింది, స్మెల్ కూడా అదిరిపోతుంది. మర్చిపోద్దు, తాలింపులో మాత్రం ఓన్లీ కొన్ని లవంగాలు, జీలకర్ర ఎక్కువ వేయండి, మరింత టేస్ట్ వస్తుంది. జీలకర్ర ఎక్కువ వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. సో వేరే తాలింపు దినుసులు, మన కరివేపాకులు, మిరపకాయలు ఏది వేయొద్దు, దీన్ని ఇలాగే చేసుకొని తినండి. ఇది విషయం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.